ఏప్రిల్ మొదటి వారంలో తుక్కుగూడలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే హాజరు కానున్నారు. తెలుగులో ఏఐసీసీ మేనిఫెస్టో విడుదల చేయనున్నారు ఖర్గే. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ తర్వాత కాంగ్రెస్ మొదటి సభ తెలంగాణ నుంచే శ్రీకారం చుట్టారు. తుక్కుగూడ నుంచే లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు. ప్రతాప్, ఈ కాంగ్రెస్ భారీ బహిరంగ సభ ఎప్పుడు నిర్వహించబోతోంది? అంటే ప్రధాన ఉద్దేశం ఏంటి? ఎవరెవరు పాల్గొనబోతున్నారు? కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని చెప్పుకోవచ్చు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో ఇక్కడ మెజార్టీ స్థానాలు కూడా గెలుపొందాలని చెప్పేసి ఒక టార్గెట్ అయితే పెట్టుకున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా మొత్తం 17 స్థానాల్లో ఇప్పటికే 14 స్థానాలు గెలుపొందాలని చెప్పేసి ఒక టార్గెట్ కూడా పెట్టుకుంది. కాబట్టి అందుకు అనుగుణంగా ఏఐసీసీ అగ్రనేతలందరూ కూడా ఇక్కడ మరోసారి భారీ బహిరంగ సభ పెట్టాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. అయితే ఆ భారీ బహిరంగ సభను కాంగ్రెస్ పార్టీకి బాగా అదృష్టం కలిసి వచ్చిన ఏదైతే తుక్కుగూడ సభ ఉందో అదే ప్రాంగణంలో మరోసారి కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసింది. తెలంగాణ మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు 6 గ్యారంటీ స్కీమ్లకు సంబంధించి తుక్కుగూడ భారీ బహిరంగ సభల్లోనే అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అట్లా ముఖ్యమైన నేతలందరూ కూడా రావడం జరిగింది. కాబట్టి మరోసారి ఏఐసీసీ అగ్రనేతలందరూ కూడా ఇక్కడికి రప్పించాలని చెప్పేసి ఆలోచన చేస్తుంది. ముఖ్యంగా ఈ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా తెలంగాణకు ఏవైతే గ్యారంటీ స్కీమ్స్ 6 గ్యారంటీ స్కీమ్స్ను ప్రకటించిన సభలోనే ఏఐసీసీ ఇటీవల కాలంలో మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఆ ఏఐసీసీ మేనిఫెస్టో రిలీజ్ చేసిన వాటిని తెలుగులో అనువాదం చేసి ఇక్కడ రిలీజ్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. ఇప్పటివరకు హిందీలో, ఇంగ్లీష్లోనే ఏఐసీసీ మేనిఫెస్టో ఉంది. కాబట్టి దానికి సంబంధించి కూడా ఇక్కడ గ్రౌండ్ స్థాయిలోకి తీసుకెళ్లాలని చెప్పేసి ఒక ఆలోచన చేస్తుంది. అందులో భాగంగానే ఆ మేనిఫెస్టోను కూడా తెలుగులో అనువాదం చేసి ఇక్కడ రిలీజ్ చేయాలని చూస్తుంది. ఈ మేనిఫెస్టో రిలీజ్ చేసే కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, ఇతర ముఖ్యమైన నేతలందరూ కూడా ఆహ్వానించాలని చూస్తుంది. భారీ బహిరంగ సభ మరోసారి బల ప్రదర్శన చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఏవైతే కాంగ్రెస్ పార్టీ టార్గెట్ ఫిక్స్ చేసుకున్న పరిస్థితి నేపథ్యంలో ఎక్కువగా సీట్లు కూడా గెలవాలని 14 సీట్లు ఎక్కువగా ఇప్పటికే టార్గెట్ ఫిక్స్ చేసుకున్న పరిస్థితి. ఆయా స్థానాలకు సంబంధించి కూడా ఇన్ఛార్జ్లను నియమించడం జరిగింది. ఇప్పటికే 2 విడతల జాబితాలో భాగంగా దాదాపు 9 స్థానాలకు కూడా అభ్యర్థులు ఖరారు చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి మిగతా స్థానాలకు సంబంధించి కూడా ఆ లోపు ఏప్రిల్ మొదటి వారం లోపు మిగతా వాటికి స్థానాలకు సంబంధించి కూడా ఖరారు చేసిన తర్వాత భారీ బహిరంగ సభ చేయాలి. అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలను ఇక్కడ సమీకరించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. ముఖ్యంగా 3 అంచెల వ్యూహంతో ఎన్నికలలో కథన రంగంలోకి కాంగ్రెస్ పార్టీ వెళ్ళాలని చూస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే దానికి సంబంధించి పోలింగ్ బూత్ ఏదైతే పోలింగ్ బూత్ లెవెల్ ఉంటుందో పోలింగ్ బూత్ లెవెల్, అదేవిధంగా నియోజకవర్గ స్థాయి, అదేవిధంగా రాష్ట్ర స్థాయికి సంబంధించి ఏఐసీసీ నేతలు, ముఖ్యమైన నేతలతో ఇట్లా మొత్తం మీద ముఖ్యమైన 3 అంచెల వ్యవస్థతోటి కూడా ఏర్పాటు చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలందరినీ కూడా మరోసారి సమీకరించి తుక్కుగూడ సభలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీని కూడా రప్పించాలని చూస్తుంది. రాహుల్ గాంధీ సందేశం చాలా కీలకమైన సందేశం అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే భారత్ జోడో యాత్ర, భారత్ జోడో న్యాయ యాత్ర 2 రకాల యాత్రలు చేయడం జరిగింది. దక్షిణం నుంచి ఉత్తరం వరకు, అదేవిధంగా తూర్పు నుంచి పడమర వరకు కూడా ఇటీవల కాలంలో పూర్తి చేసుకునే పరిస్థితి అయితే ఉంది. సో ఈ నేపథ్యంలో యాత్ర మొత్తం భారతదేశ వ్యాప్తంగా యాత్ర చేశారు. కాబట్టి దేశంలో ఉన్న సమీకరణాలు కానీ ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న అంశాలన్నిటి కూడా రాహుల్ గాంధీ వివరించే అవకాశాలు ఉన్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే 10 ఏళ్ల కాలంలో ఎన్డీఏ ప్రభుత్వంలో ఏం నష్టపోయింది అనేది, పేదలకు ఇలాంటి నష్టం జరుగుతున్న అంశాలన్నిటి కూడా వివరించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సభను చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ కూడా దీనికి సంబంధించి కూడా కీలకమైన సందేశం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని నియోజకవర్గాలు 17 పార్లమెంటుకు సంబంధించిన నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి కూడా భారీ బహిరంగ సభ ద్వారా మరోసారి ఎన్నికల కథన రంగంలోకి వెళ్లాలని కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. థాంక్యూ ప్రతాప్.